10 నిమిషాలు స్పెండ్ చేస్తే అయిపోయేదానికి 4 రోజులు జిమ్మే కొట్టాను. అందరూ వెరైటీగా పోతున్నారు నాకు వెళ్ళి. నాకేమో సిగ్గుగా ఉంది. మాత్రం పాకిస్తాన్ అంటే అసలు ఒప్పుకోడు. ఎందుకో నాకు అర్థం కాదు. నేనన్నా కొంచెం వాళ్ళు మంచోళ్ళు అది ఇది అంటలే కానీ డౌట్లు అన్నీ విన్నప్పుడు డౌట్లు క్లారిఫై చేయాలంటే పే చేయాలి. యూట్యూబ్లో ఫ్రీగా చెప్పాను నేను. ముందుగా మనం పప్పు నానబెట్టుకోవాలి చింతపండుతో నానబెట్టే. ఓకే, ఇవన్నీ కట్ చేసుకోవాలి. పిసికితే బాగోదా? పిసికితే బాగోదు. పిసికితే రసంలోకి బాగుంటుంది. చికెన్ కర్రీ సూపర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే లెగిసాము, రెడీ అయ్యాము. క్రికెట్ మ్యాచ్ ఉంది కదా అది. గత 4 రోజుల నుంచి జిమ్కి వెళ్ళలేదు. నేను 5 days బ్యాక్ షోల్డర్ చేసినప్పుడు అనుకుంటా వార్మప్ అనేది చేయలే. బాబోయ్, బ్యాక్ విపరీతమైన పెయిన్ వస్తుంది. సో గైస్, డోంట్ స్కిప్ యువర్ వార్మప్. 10 నిమిషాలు స్పెండ్ చేస్తే అయిపోయేదానికి 4 రోజులు జిమ్మే కొట్టాను. అట్లా ఉంటుంది మనతో. అబ్బో, టైం 10 అయింది, ఇంక వెళ్ళిపోవాలి. ఆనియా ఇక్కడ లిడిల్లో ఉంది. ఆనియన్ తీసుకొని ఇంట్లో పడేసి మనం మ్యాచ్ తర్వాత ఏదో ఒకటి చేద్దాం. అసలే శనివారం ఇంకా నిద్ర మొహమే ఉంది. ఇప్పుడే లేచాను. నైట్ అయిపోయింది. అబ్బా, ఇప్పుడే లిడిల్కి వచ్చా. ఆనియా కోసం వెయిట్ చేస్తున్నా కార్ పార్కింగ్లో. వెళ్ళిపోవటమే అయిపోయిందంట. బిల్ వేస్తుంది. బిల్ వేసింది. అందరూ వెరైటీగా పోతున్నారు నాకు వెళ్ళి. నాకేమో సిగ్గుగా ఉంది బొక్కలాగా. ఇలా వెళ్తుంటే ఈ బస్సు వచ్చింది. 1983లో బస్సు అంట, ఇప్పుడుది కాదంట ఇది. ఇలాగే ఎగ్జిబిషన్స్ కూడా పెడతారు, ట్రాములు, బస్సులు పోలాండ్లో. ఇప్పుడే ప్రణీష్ వాళ్ళ రూమ్కి వచ్చా మ్యాచ్ చూడటానికి. వాతావరణం కొంచెం వెచ్చగానే ఉంది గత నిన్న ఈరోజు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇండియా బ్యాటింగ్ చూడాలి. ఇక కోహ్లీ ఆడతాడో లేదు. ఎక్కడికి వచ్చాం? ఇండియన్ స్టోర్కి వచ్చాం. కరెక్ట్గా చెప్పు. ఇండియన్ స్టోర్ అది పాకిస్తాన్ ఇండియన్ స్టోర్. ఏడ మాత్రం పాకిస్తాన్ అంటే అసలు ఒప్పుకోడు. ఎందుకో నాకు అర్థం కాదు. నేనన్నా కొంచెం వాళ్ళు మంచోళ్ళు అది ఇది అంటలే కానీ ఏనా పాకిస్తాన్ స్టోర్లో చైనా మ్యాగీ నూడిల్స్ తీసుకున్నాం. చూడండి, పచ్చిమిరపకాయలన్నీ వాడిపోయింది. ఇండియా నుంచి అక్కడి నుంచి వచ్చేసరికి అందరూ మళ్ళీ ఎదుర్కోవాలి. ఇయో బాగా బెండకాయ బాగానే ఉంది. బెండకాయ ఎలా తీసుకోవాలా? బెండకాయ ఇట్లా బెండకాయ ఎలా తీసుకోవాలి తెలుసా? ఉంది కదా బెండకాయ, దాన్ని ఇలా అనగానే ఇరిగిపోవాలి. ఎలా ఎరగలేదనుకో తీసుకోకూడదు. స్మెల్ వస్తున్నాయండి. స్మెల్ అంటే స్మెల్ రావాలి. ఎందుకంటే వాడు పెట్టిన ప్రైస్ స్మెల్ రాకుండా ఎట్లా? బేసిక్ అయితే ఇండియా నుంచి రావాలి కాబట్టి స్మెల్ వచ్చిందో రాదో పట్టించుకోవాలి. మరి వాడు అంత పెట్టి స్మెల్ రాకపోతే బాధ అనిపించింది. అసలు కొత్తిమీర అసలు ఆ ఫీలింగ్ లేదు నాకు. జాంకాయ కేజీ 35 అంటే అంత 700 కేజీ. 700. ఇది ఉసిరికాయలు 40 అంటే ఆల్మోస్ట్ 800. బెండకాయ 700 కేజీ. ఇండియాలో అయితే ఒక 30 రూపాయలు వేసేస్తాయి కేజీ. బెండకాయలు 700. ఇది అంతే 700. సొరకాయ అన్ని 30. దారుణం 750 కేజీ అండి. టమాటాలు లైక్ లేదు. ఇది ఇవన్నీ వచ్చా పాకిస్తాన్ వాడు ఇండియన్ పాకిస్తాన్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ వాడు పాకిస్తాన్. ఇవన్నీ హిందీలో ఇది కూడా పాకిస్తాన్ బ్రాండ్. హిందీలో మనకు తెలియదు కానీ అది పేరు ఎగ్దమ్ మస్త్ అట. మస్తులు వద్దులే మనం, అవన్నీ మన ఇండియన్ బ్రాండ్. ట్రై చేద్దాం ఎట్లా. హల్దీరామ్స్
ఉప్మా చేస్తాడు. నీవు పెట్టావు చికెన్ మటన్ ట్రాక్టర్ కట్టిన నిమ్మకాయల్ని ఎండిపోయిన తర్వాత వీళ్ళు ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు. ఎంత? 100 గ్రాములు 12.5 అంటే ఆల్మోస్ట్ 12.5 అంటే 240 ఆ తర్వాత 280 100 గ్రాములు ట్రాక్టర్ కట్టిన నిమ్మకాయలు ఎండిపోయిన తర్వాత అది కేజీ అయితే ఒక్క ఏం తీసుకోకుండానే 2000 అయింది బిల్లు. 2000కి ఇది వచ్చింది. అటుంటే రేట్లు. ఎరా బాలు, ఏం జరుగుతుంది చెప్పు. సాంబారును చికెన్ ఫ్రై మధ్య మనం చేసేది ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాం. స్పెషల్ సాంబార్ అండ్ చికెన్ ఫ్రై. అందులో నేను బేల్పూరి చేస్తున్నా స్పెషల్ గా. బేల్పూరి చేస్తున్నాడు. జూమిట్ స్పెషల్ గా తయారు చేస్తున్నాను. ఇవన్నీ నువ్వే చేసావు? నేనే చేశాను. ఆ పక్కన ప్యాకెట్ ఏదో కనిపిస్తుంది. ఈ ప్యాకెట్ అది ఏదో ప్యాకెట్ ఏదో అది. చెప్పురా, నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు మునక్కాయలు క్యారెట్ కట్ చేశారా, ఇప్పుడు టమాటాను గ్రీన్ చిల్లీ కట్ చేస్తాను. సాంబార్ నాకు డౌట్ ఉంది, అడగనా? డౌట్లు అన్ని ఉన్నప్పుడు డౌట్లు క్లారిఫై చేయాలంటే పే చేయాలి. యూట్యూబ్ లో ఫ్రీగా చెప్పాను నేను. అది సో తయారీ విధానం చెప్పురా, ఎట్లా చేస్తారో చెప్పండి. ముందుగా మనం పప్పు నానబెట్టుకోవాలి. చింతపండుతో నానబెట్టే. ఓకే, ఇవన్నీ కట్ చేసుకోవాలి. అన్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్తా కట్ చేసి. నేను ఒక్కడనే కట్ చేస్తున్నాను, ఎవరు హెల్ప్ చేయట్లేదు. వంట అంతా నేనే చేయాలి. మధ్యాహ్నం హెల్ప్ చేయొచ్చుగా. ఇట్లా కష్టపడే తత్వం చిన్నప్పటి నుంచి ఉంటుందా? లేదు, మా ఫ్రెండ్ మధ్యాహ్నం చూసి నేర్చుకున్నా. ఇప్పుడు అనీష్ అని నేను ఉంటాడు. నాన్ వెజ్ తినకపోయినా కూడా మా కోసం నాన్ వెజ్ వండుతాడు. మీకోసం వండుతాను నేను, కేవలం మీకోసం. సో అలాంటప్పుడు నేను కూడా అందరి కోసం చేయాలిగా. ఇప్పుడు టమాటా తర్వాత ఏం చేస్తాం మళ్ళీ? ముందు ఆ పప్పు ఉడికిన తర్వాత అప్పుడు చెప్తా తర్వాత ఏం చేయాలని. ఓకే, ఈ టమాటాలు ఎందుకు ఇంత పెద్ద కట్ చేయాలి? సాంబార్లోకి కదా, మీకు బాగా అలా కనపడతా ఉంటుంది. పిసికితే బాగోదా? పిసికితే బాగోదు, పిసికితే రసంలోకి బాగుంటుంది. ఫ్రెండ్స్ అయిపోయింది. ఫ్రెండ్స్ సాంబారు ఆల్మోస్ట్ అయిపోయింది. సాంబారు కష్టపడి చేసా. ఇంకా మన ఫ్రెండ్స్ తినాలి, ఇక వాళ్ళు తింటమే నాకు కావాలి. ఇక చికెన్ కర్రీ కూడా చేశాను ఇప్పుడే. వస్తున్నా టేస్ట్. అయిపోయింది, అన్ని వేసా. ఉడికింది మునక్కాయ కూడా. అది సూపర్ వచ్చింది. ఘాట్ ఎక్కువ చేసినట్టున్నా. చికెన్ ఫ్రై ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నేను కదా చేసింది. చికెన్ కర్రీ సూపర్, అసలు నోరులో ఊరిపోతుంది. అది చెప్పురా, ఏది బాగుంది? నువ్వు చేసిన సాంబార్ బాగుందా, వాడు చేసిన చికెన్ కర్రీ నేనే చేశాను. సాంబారు పర్ఫెక్ట్ గా వచ్చింది, చికెన్ కర్రీ సూపర్ వచ్చింది. అది కానీ సుబ్బారెడ్డి పెద్ద మనసుతో ఎక్కించా నేను. పెద్ద మనసుతో ఏం ఎక్కించావు? ఎందుకు ఇట్లా? ఎందుకు వదిలొచ్చిన తర్వాత మారిపోయాడు. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ వచ్చాక అన్ని మారిపోతాయి. సూపర్ ఉంది. మొత్తం 7 వచ్చాం అన్నమాట. ఎవరు గెలుస్తారో చూడాలి మరి ఈరోజు. గేమ్ స్టార్ట్ అయింది.